ద్వితీయోపదేశకాండం 1:17 తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలను. న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూచి భయపడవద్దు. మోషే న్యాయాధిపతులను పక్షపాతం చూపవద్దని, చిన్నవాళ్ల విషయం గొప్పవాళ్ల విషయం ఒకేలా వినమని హెచ్చరించాడు. నాయకులకు ఇది చాలా ముఖ్యమైన అవసరం. ధనవంతులను ఎప్పుడూ పొగడకండి. మోషే ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట, చిన్నవారి మాట వినవలను, గొప్పవారి మాట వినవలను. అంటే సామాన్యుకిచ్చే గౌరవం ధనవంతుడికిచ్చే ప్రాముఖ్యత సమానంగా ఉండాలి. న్యాయం అనేది మనిషి హోదాను బట్టి మారకూడదు. మనుషుని ముఖం చూచి భయపడవద్దు అని మోషే హెచ్చరించాడు. ఎందుకు అంటే మనుషులకు భయపడితే సత్యం పక్కకు వెళ్ళిపోతుంది. నాయకుడు లేదా న్యాయాధిపతి శక్తిమంతులకు భయపడితే బలహీనులకు అన్యాయం జరుగుతుంది. తీర్పు తీర్చుట దేవుని పని అని అదే వచనంలో ఉంది. కాబట్టి మనుషుల కంటే దేవునికి భయపడటం ప్రాముఖ్యం. నేటి కాలంలో కూడా రాజకీయాల్లో, ఆఫీసుల్లో లేదా సంఘాల్లో ఇలాంటి నిష్పక్షపాత వైఖరి చాలా అవసరం. న్యాయం అందరికీ సమానంగా అందడమే దేవుడు కోరుకునే నీతి. చిన్న ప్రార్థన. దేవా, ఏది సత్యమో ఏది అబద్ధమో వివేచించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించండి. మనుషుల ముఖం చూచి భయపడకుండా మీ ముఖము చూచి బ్రతికే ధైర్యాన్ని ఇవ్వండి. లోకపు అధికారానికి లేదా ధనవంతుల ప్రభావానికి లొంగిపోకుండా బలహీనులకు మరియు అల్పులకు న్యాయం జరిగేలా నిలబడే శక్తిని మాకు దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.